ఉద్యోగ విరమణ ఉద్యోగ జీవితంలో సహజం. వీరరాఘవాచారి. నెల్లూరు జూన్ 5. ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైన ఘట్టమని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చిరువెల్ల వీరరాఘవాచారి అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పిఎస్హెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన వీరరాఘవాచారికి శుక్రవారం నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొని పూలమాలలు, శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం వీరరాఘవాచారి దంపతుల షష్ఠపూర్తి వేడుకలు కూడా ఘనంగా వైభవంగా నిర్వహించారు. సన్మాన సభలో వీరరాఘవాచారి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఇంత ఆత్మీయంగా సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన షష్ఠపూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరరాఘవాచారి కుమారులు వీర నిరంజన్, వీరేంద్ర, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగి అందరినీ ఆకట్టుకుంది. పదవి విరమణ సన్మాన సభ ఈరోజు చాలా ఉత్సాహంగా మా కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం, బంధుమిత్రులు అందరూ, మా ఆఫీసర్లు కానీ, మా ఎంఆర్సీ నుంచి వచ్చిన వాళ్ళందరికి కానీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పదవి విరమణ అనేది అందరికీ సహజమేను. 62 సంవత్సరాలకి పదవి విరమణ ఎవరైనా చేయాల్సి ఉంది. అది ఈ రోజు మాకు జరిగింది. దాంతో కూడా మాకు ఈ షష్ఠపూర్తి కార్యక్రమం మా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమక్షంలో, నా బంధుమిత్రులు, మా ఉపాధ్యాయుల సమక్షంలో జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. నా తోపటి చదివినటువంటి 10th క్లాస్ బ్యాచ్, ఇంటర్మీడియట్ బ్యాచీలు, టీటీసీ బ్యాచ్, నా ఆక్వా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాలను చేసి ఇది విజయవంతం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వీరరాఘవాచారి నా పేరు వీరరాఘవాచారి. నేను ముందు ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను. తర్వాత 3 years 2003లో పిఎస్హెచ్ఎంగా నాకు ప్రమోషన్ వచ్చింది. అది రెట్టపల్లి, చిలకూరు మండలము. ఫస్ట్ నేను ఇంజిమూరులో స్పెషల్ టీచర్గా జాయిన్ అయినాను. అది 1986 ఆగస్టు 4వ తేదీ. అక్కడ నేను 89లో రెగ్యులర్ అయినాను. ఆత్మకూరు మండలం నబ్బీనగరం గ్రామంలో ఆడ పర్మనెంట్ అయినాను. అక్కడి నుంచి మళ్ళా నేను కోవూరు మండలం వచ్చి ఆడ 10 years పనిచేశాను. ఆత్మకూరులో 10 years, కోవూరులో 10 years చేసిన తర్వాత చిల్లకూరు మండలంలో ఈ ప్రమోషన్ వచ్చి 2 years చేశాను. అక్కడి నుంచి వెంకటేశ్వర మండలం, అక్కడ కూడా నేను 8 years పిఎస్హెచ్ఎంగా పనిచేశాను. చివరిగా ఇందిరమ్మ కాలనీ, ఎంపీపీఎస్ ఇందిరమ్మ కాలనీ కల్లూరుపల్లిలో 3 years చేసి ఈ రోజు నేను రిటైర్మెంట్ అవుతున్నాను. నాకు తక్కువ మెమరీస్, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ రోజు ఈ సన్మానం జరిగింది నాకు చాలా పెద్ద స్వీట్ మెమరీ. ఎందుకంటే ఇంతమంది సమక్షంలో ఇంత ఘనంగా జరిగింది కాబట్టి నాకు ఇదే జీవితంలో స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ అందరికీ. మా నాన్నగారి పదవి విరమణ సన్మానం సభకి ఇచ్చేసినటువంటి అందరికీ, ఆఫీసర్స్ కానీ, బంధుమిత్రులకు కానీ అందరికీ ధన్యవాదాలు. ఈ సభని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంగా షష్ఠపూర్తి కూడా చేసుకోవాలని నిశ్చయించాము. అది కూడా ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్న ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మా అమ్మ, మా నాన్న ఇద్దరు కలిసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క చదువు, వాళ్ళు చెప్పిన నిబద్ధత అన్ని మేము సమకూర్చుకొని ఈ విధంగా ఈరోజు మేము ఉంటున్నాము. మాకు వాళ్ళు ఎంతో స్ఫూర్తిదాయకము. మేము మొదటగా మా నాన్న దగ్గర నుంచి మా విద్యను కూడా ప్రారంభించాము. అదేవిధంగా మా పిల్లల యొక్క విద్య కూడా వాళ్ళ దగ్గర నుంచే ప్రారంభించాలని వాళ్ళ అక్షరాభ్యాసం అవ్వంగానే వాళ్ళని సరస్వతి పూజ చేపించి మా నాన్న దగ్గర తీసుకెళ్లి నా పిల్లలు కానీ, మా తమ్ముడి పిల్లలు ఇద్దరిని కూడా అక్కడి నుంచే వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి చాలా సంతోషిస్తున్నాము. ఈ సభకు ఇచ్చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. దిగ్విజయంగా మా నాన్నగారి సన్మాన సభ షష్ఠపూర్తి కార్యక్రమం కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కృషి ఫలితం ఇదంతా ఈ రోజు మనం చూస్తున్నాం. ఎంతో మంది వాళ్ళ అనుభవాలు ఈ రోజు పంచుకున్నారు. ఇంత దిగ్విజయంగా జరగడానికి సపోర్ట్ చేసిన
మా ముఖ్యమైన అతిథులు కానీ, వెల్ విషర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా అమ్మా నాన్నలు మా జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలని సృష్టించి మేము ఈ రోజు ఈ విధంగా మా జీవితాన్ని కొనసాగించడానికి ముఖ్యమైన భూమిక పోషించి వాళ్ళ పాత్ర వాళ్ళు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. మా సంబంధించిన మేము మా బాధ్యతలను కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటూ నమస్కారం.